స్టార్ట్ అయిపోయింది. ఓకే. స్వప్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామములు. లక్ష్మి నా పేరు, విశాఖపట్నం నుంచి. సో ఈరోజు టెన్నసీ మన లావణ్య మేడం వాళ్ళ సప్తఋషి పిరమిడ్ ధ్యాన కేంద్రం మొదలై సంవత్సరం అయింది. చక్క ఈ సంవత్సరం రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా నడుపుతున్నారు. వారం వారం సత్సంగం, పౌర్ణమి క్లాసులు, అలాగే స్వప్న మేడం ఇద్దరు ఒకరికొకరు తోడుగా చక్కగా అందరికీ ధ్యానాన్ని అందిస్తున్నారు. అలాగే ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి చక్కని సత్సంగాన్ని ఈ వారం ఈ 5 రోజులు, ఈ రోజు నుంచి మొదలై 5 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో పెట్టుకోవడం జరిగింది. సో సప్త ఋషులు అంటేనే మనకి మన శరీరంలో ఉన్న 7 చక్రాస్కి 7 శరీరాలకి ఎంతో ఎంతో అనుసంధానం ఉంది. 7 తోటి చక్కగా ముందుగా అందరినీ ధ్యానంలోకి వెళ్దాం. హాయిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి శతకోటి వందనాలు. మనందరికీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన ఆనాపానసతి ధ్యానాన్నే మనం చక్కగా చేసుకుంటున్నాము. హాయిగా కూర్చుందామండి. పతంజలి మహర్షి మనకు చెప్పడం జరిగింది స్థిర సుఖ ఆసనమని. కేవలం హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెడదాం. ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానానికి మనకి సంగీతం అద్భుతంగా సహాయం చేస్తుంది.
ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసానుసంధానం. సీతమ్మ యమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మా యమ్మ
ఓన్లీ బ్రెత్. ఎవరో ఒకళ్ళు తిరగరాదు. హాయిగా శ్వాస మీద ధ్యాస.
ఎవరు కళ్ళు తెరవరాదు. మనతో మనం అంతర్ప్రయాణమే ధ్యానం. అంత అంతరంగమందు అంతరంగంలోనే ఉంది. అన్నీ నేననుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా. అన్నీ మనమే అనుచు అంతరంగములో ఎదిగితే అంతా తెలుస్తుంది అంటారు.
ఎవరో కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందామండి. చక్కగా మనలోకి మనం ధ్యానం అంటే మన అంతరంగంలోకి మన జర్నీ. ఎవరు కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస అనుసంధానం. కేవలం శ్వాస మీద ధ్యాస.
ఎవరో కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. గంగాధర శంకర కరుణాకర మమవ భవసాగర శంకర భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో.
లాస్ట్ 1 minute ఎవరో కడతారో రాదు.
కొంచెం వన్స్ మీరు కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. you're getting there slowly and slowly, but my అనారోగ్యం తగ్గించుకున్న చూడండి ఇప్పుడు జంతువులు, నెమలి ఎన్నో యానిమల్స్ అవంతలు అవే తగ్గించుకుంటూ ఉంటాయి. పెట్టలేదు అదే ఇంతవరకు. మరి ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. సో, అలాగా ఇంకొక 10 రోజులు మాత్రం దగ్గరలో స్కూల్స్ ఉంటే సేవ పరంగా ఒక 10 రోజులు నన్ను నేను చూసుకున్నాను నా లోపలికి. ఇంకొక 10 రోజులు అక్కడ విద్యార్థులు 1000 మంది, 1500 మంది ఒక్కొక్క స్కూల్లు, కాలేజీలనమాట. వెళ్ళి నాకు ఫ్లూట్ అప్పటికే నేను చేస్తున్నాను. ఫ్లూట్ తోటి వాళ్ళందరికీ ధ్యానం చెప్పి, రోజుకి 5 గంటలు ధ్యానం అయ్యేది. 10 రోజులు రోజుకి 15 గంటలు ధ్యానం చేసేదాన్ని. మిగతా 10 రోజులు 5 గంటలు ధ్యానం చేసి సేవ, ఇతరులకు ధ్యానాన్ని అందించి పిల్లలందరికీ. 20 రోజులకి మొత్తం హెల్త్ ప్రాబ్లమ్ ఇంకా నాకు ఆయాసం గాని, ఇంక దగ్గు గాని, నొప్పి గాని ఇంకేమీ లేవు. మొత్తం 9 నెలలు మెడిసిన్ వాడమన్నది 20 రోజుల్లో కంప్లీట్ చేశాను. ఒకటి మెయిన్ సంకల్ప శక్తి ఉంటదండి. రెండోది ధ్యానం చేసి మనం ఒక గంట నిద్రపోతామండి. అలసిపోతాం బాడీ బాగా. అలసిపోయినప్పుడు ఒక 1 అవర్, 2 అవర్ మనం పడుకుంటాం. అరగంట పడుకున్నా మనం నిద్రలో రిలాక్స్ అయిపోతాం. ఏం జరుగుతుంది నిద్రలో? మీరు ఎలా రిలాక్స్ అవుతారు? మనము 2 రోజులు ఆహారం లేకపోయినా ఉంటాం. ఉపవాసాలవి చేసినప్పుడు కటికోపాసం చేస్తారు. చాలా మంది వాటర్ తాగరు. 2 రోజులు భోజనం చేయరు. అయినా మనం ఉండగలుగుతాం. కానీ ఒక్కరోజు నిద్ర లేకపోయినా గూడా మనము ఉండలేము. చాలా ఇబ్బంది పడతాం. అతి కష్టంగా తెల్లవారు లేసి మహా అయితే ఒక మధ్యాహ్నం వరకు ఒక రాత్రంతా పెళ్లి పనులు చేస్తే మనం ఒక మధ్యాహ్నం వరకు ఉండగలుగుతాం. ఇంక అక్కడి నుంచి పడుకుండిపోతామనండి. ఉండలేము. అంటే నిద్రలో అది మనం ఎక్కువగా ప్రాణశక్తిని అది అందుకే మనకు తలకాయ నొప్పున్నా, ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న డాక్టర్లు కూడా సివియర్ ప్రాబ్లమ్ ఉంటే ఏం చేస్తారంటే నిద్ర మాత్రలే రాస్తారు. ఇంక వాళ్ళేం చేయలేరు. మెడిసిన్ ఇచ్చినా తగ్గవు కొన్ని ప్రాబ్లమ్స్. నిద్రలో పేషెంట్‌ని పడుకోబెడతారు. పడుకోబెట్టినప్పుడు నిద్రలోని ఆ శక్తిని తీసుకొని చాలా మటుకు రిలీఫ్ అవుతాం. ఇక్కడ మనం ధ్యానం చేసినప్పుడు ఎక్కువగా ఆ ప్రాణశక్తిని నిద్రలో మనం 50% తీసుకుంటాం. కలలొస్తూ ఉంటాయి. అంటే ఇంకా అక్కడ మనం జాగృతిలో ఉంటాం. బీటాలో ఉంటాం. ఆల్ఫా, బీటా, తీటా ఉన్నాయి కదండీ! 4 స్టేట్‌ల్లోని ఆహ్, సా జాగృతావస్థ, స్వప్నావస్థ, తురీయావస్థ, సమాధి స్థితి. ఈ 4 స్టేట్‌ల్లో మన మైండ్ నిరంతరం తిరుగుతూనే ఉంటది ఇప్పటికి కూడా. ఎప్పుడు జాగృతిలోనే ఆల్ఫాలోనే ఉంటాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన మనిషి రోజుకి 60,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తాం. ఒక నిమిషానికి నేను గమనించానండి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంకా చాలా మంది గురువులు ఈ లెక్కలు చెప్పారు. 60,000 నుంచి 80,000 ఆలోచనలు రోజుకి చేస్తారు. అందులో నేను గమనించాను. నిమిషానికి మనం 60 సెకన్లకి 40, 30 ఆలోచనలు చేస్తున్నాం. శ్వాసలైతే నిమిషానికి మనం 18 శ్వాసలు తీస్తాం. ఇదంతా కూడా నేను కౌంట్ చేశాను. ఆళ్ళు చెప్పారు కదా! నిజమా కాదా అని. చేస్తున్నాం. ఆలోచనలు కూడా అలాగా 30, 40 ఆలోచనలు నిమిషానికి చేస్తూనే ఉంటాం. రోజు మొత్తం మీద మనం 60,000 నుంచి 80,000 ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. మనం వాటిని ఆపలేము. అయితే
ఆ అన్ని ఆలోచనలకి మనకి ఎన్ని అవసరం పడతాయండి? మహా అయితే రోజుకో 200 పనులుంటాయి ఇంట్లో. అక్కడికెళ్ళాలి, ఇది తేవాలి, ఇది చెయ్యాలి, ఇది తినాలి, ఇది వండాలి, ఎత్తి పెట్టాలి. ఇలా ఒక 2, 300 పనులు రోజు మొత్తం మీద మనకుంటాయి. మిగతావన్నీ ఆలోచనలు అయితే గతం, లేకపోతే ఫ్యూచర్. మీరంటే జాబ్‌లో ఉంటారు కాబట్టి సార్ మీ మీ మైండ్ చాలా మటుకు మీరు ప్రెజెంట్ టెన్స్‌లో ఉండకపోతే జాబ్‌లో తేడాలొచ్చేస్తూ ఉంటాయి. మనకే తెలుసు. మన పిల్లల్ని మనం తిడుతుంటాం. "నీ మైండ్ ఎక్కడెట్టి మాట్లాడుతున్నావు?" ఇంట్లో వాళ్ళని అప్పుడప్పుడు తిడుతూ ఉంటాం. ఎక్కడో పరాగ్గా ఉంటే. సో, అలాగా మన మైండ్ ఎప్పుడూ పాస్ట్‌లోను, ఫ్యూచర్‌లోను. అయితే గతంలో నేను అది చేశాను, ఇది చేశాను ఇలా తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ మనస్సుని మనం నిలుపుతామో, మనసు నిలుపనతడే మహనీయ మూర్తిరా అంటారు. మనకు వేమన్న గారు. మనస్సుని ఎవరైతే నిలుపుతారో అతడు మహనీయ మూర్తి. మన నిద్రలోని ఆ మనసుని కాస్త కంట్రోల్ చేస్తాం. ఎప్పుడు తిరుగుతూ అటువంటి మనసుని మనం ఎప్పుడైతే ఆలోచనలు మన శ్వాసను గమనిస్తూ ఉంటామో, ఫుల్లుగా ఎక్కువగా శక్తిని ఇక్కడి నుంచి మనం దశమ ద్వారా హరిపురే. మనకి మన వేదాల్లోని కూడా చెప్పింది. నేను ఎంఏ ఫిలాసఫీ చేశాను. అందులోని ఇంకా ఎంత సబ్జెక్ట్ ఉందో. వేదాల్లోని మన ఆదిశంకర్‌లో డెప్త్ సబ్జెక్టు, సోక్రటీసు డెప్త్ సబ్జెక్టు, మరి అమెరికన్ గురువులు రాసిన సబ్జెక్ట్ అమెరికన్ ఫిలాసఫీ కూడా నాకు ఆ బుక్కుల్లో ఉన్నదన్నమాట మొత్తం అంతా. పత్రి సార్ ఎప్పటినుంచో ఇచ్చింది పత్రి సార్ 25 ఏళ్ళు బట్టి ఒక్కొక్క పుస్తకము 10, 15 సార్లు చదువుకొచ్చాను ఫిలాసఫర్. రాస్తే అప్పుడు నాకు అందులోని ఆ ట్రూత్ అర్థమైంది. సో, అలాగా మన మైండు ఎప్పుడైతే దశమ ద్వారాలు మనం నవరంధ్రాలతో మనం ఉన్నాము. 2 ఇక్కడ 2 కళ్ళు, ఇవి 2, ఇవి 2 నోరు, కిందన 2, 9 నవరంధ్రపురే మానవుడు. దశమ ద్వార హరిపురి. దశమ ద్వారం అనేది మనకి ఇక్కడి నుంచి పిల్లలు పుట్టినప్పుడు ఇక్కడ మెత్తగా ఉంటుంది. మీరు గమనించారు. అది దశమ ద్వారము. భగవంతుని యొక్క పురము. ఆయన దారి బ్రహ్మరంధ్రము అంటామనమాట. ఇక్కడి నుంచి మనకి ఆ శక్తి ఇప్పుడు కూడా వెళ్తుందండి. ఇప్పుడు గూడా మీ తలపైన వెళ్తూనే ఉంటది. మరి నా తలపైన కూడా నిరంతరము దీనితోటే మనం బ్రతుకుతున్నాం. భగవంతుని యొక్క శక్తి ఇది. అయితే ఇది కట్ అయిపోతే మనిషి నిమిషంలో చనిపోతాం. ఇప్పుడు వెళ్తుంది. ఈ ఆలోచనలకి ఏమవుతదంటే ఒక కుండని పైపు కింద పెట్టినప్పుడు, ఈ కుండ ఇలా కదుపుతూ ఉంటే బేగా నిండదు. చాలా టైం పడుతుంది. కుండ కదపకుండా ఉంటే వితిన్ ఒక సెకండ్‌లో కుండ నిండిపోతుంది. మన శరీరము కూడా ఈ ఆలోచనలకి ఇలా వెళ్తూ ఇక్కడి నుంచి పడుతున్న ఎనర్జీ ఇలాగా మీకు బేగా కదిలిపోతూ ఉంటాం. మన బాడీ, మైండ్ ఆలోచనలకి, అలాగే మన శరీరము కదలికలకి ఈ కుండ కదిలిపోయినట్లు అయిపోతుంటది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఇప్పుడు వస్తది. 100% వస్తది. ఈ ఆలోచనలకి ఏమవుతదంటే అది ఇలాగ అయిపోయి అది నీరు కొంచెమే 25% మనం ఇప్పుడు తీసుకుంటాం. ఎప్పుడైతే మన ఆలోచనలు అలా కట్టబెట్టి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటామో, నెమ్మదిగా ఏమవుతదంటే ఆలోచనలు పూర్తి కంప్లీట్‌గా జీరో అయిపోయి, ఫుల్ 100% ఎనర్జీని మనం తీస్తాం. మనకు స్పష్టంగా తెలుస్తదది. ఒక చేతులు గమ్ అంటుకుపోయినట్లు అంటుకుపోతుంటాయి. లైట్ వెయిట్ అయిపోతాయి. చిక్ 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 చిక్‌మని ఒక ఎనర్జీ. సార్ నమస్తే సార్. రండి సార్. ఈరోజు సంవత్సరం అయింది. సప్తఋషి ధ్యాన కేంద్రం పెట్టి. సో, అలాగే నేను 20 రోజుల్లో నా హెల్త్ ప్రాబ్లమ్ తగ్గించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. పిరమిడ్‌లోకెళ్ళిపోతాను. 2 రోజులు, 3 రోజులు లేకపోతే ఇంట్లోనే ఉంటే ఆ బెడ్ మీద కూర్చొని 3 గంటలు, 4 గంటలు ధ్యానం చేసుకొని ధ్యానంతో తగ్గించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు బట్టి మరి నో డాక్టర్ నేనే కాదు మా ఇంట్లో మొత్తం ఒక 2, 300 మంది ఉంటామండి. నాకు పెదనాన్న గారి పిల్లలు 7, చిన్నాన్నకి 5, మా మేనత్తకి 7, 6 వాళ్ళు. మేము 7. అందరూ సంథింగ్ 7, 7. అదే సప్తఋషి అంటే 7 ఋషులు కదా! 7 ఋషులు మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉంటాయి. మరి 7 తోటి చాలా ఉంది. వండర్‌లో ఉన్నదంతా 7 వారానికి 7 రోజులు. ఇంద్రధనుస్సు, 7 కలర్సు, 7 భూభాగాలు, 7 సముద్రాలు ఇలాగా 7తో ఎంత లింకప్ అయ్యిందంటే, అంత లింకప్ అయ్యిందండి. అంత మహత్వం శక్తి ఉంది. సో, మనలోని చక్రాస్ ఉంటాయి. అవన్నీ మనం చూడలేదు. ఓకే. అవన్నీ
ప్రెజెంట్ మన కంటికి కనబడుతున్న దాన్నే తీసుకుందాం. సారీ. లేదు చెప్పండి సార్. మీరు చెప్పాలి. అడగాలి. నాకేం అదే. తెలియదండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఆల్రెడీ చేసేవాళ్ళు కొత్తగా వచ్చి ఎలా దాని మీద ఎట్లా నమ్మకం ఉందా? దానికి మరి చేస్తే దాని యొక్క ఆల్రెడీ మీరు టెలిపతి అనేది ఉంది. మీకు తెలుసు కదా థాట్ పవర్. మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో వేరే వాళ్ళు కూడా దాన్నే మీరు ఎవరికో ఫోన్ చేయాలనుకుంటారు. సడెన్‌గా అటునుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు. అరే! నేనే చేయాలనుకున్నానురా! ఈ లోపల నువ్వే చేసావు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అదేమవుతుంది? దాన్నేమంటారు మీరు? కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్‌లు అనొచ్చు, టెలిపతి అంటాం. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన అవతల వాళ్ళకి మీరు ఒకసారి యూట్యూబ్‌లోకెళ్తే సార్ ఇంట్లో మీకు సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఇది ప్రతిదాన్ని చూపిస్తుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఉండేటప్పుడు ఒక వ్యక్తి మైండ్ నుంచి ఇంకో వ్యక్తి మైండ్‌కి పాస్ అవుతూనే ఉంటాయి. ఆహ్, ఆ సిస్టమ్ ఎనర్జీస్ అనేవి. అవి మీరు ఫోను చేయాలనుకుంటేప్పటికి అవతల వాళ్ళు మనకు ఫోను చేస్తూ ఉంటారు. లేదా అవతల వాళ్ళు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటుంటారు. ఒకసారి ఏదైనా ప్రశ్న ఉంటది. షాప్‌కెళ్తాం. షాపులోని ఆ షాపు కొనడానికొచ్చిన పక్కోళ్ళు మనకు ఆన్సర్ చెప్తూ ఉంటారు. మనం గమనించం. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆన్సర్ ఒస్తది. సో, ఇలా టెలిపతి అనేది, థాట్ పవర్ అనేది ఇవన్నీ మనకి ఎప్పటినుంచో ఉన్నాయి. అలాగే మీరు డ్రీమ్స్ ఒస్తాయో లేదో మరి నాకు తెలీదు. చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ డ్రీమ్స్‌లోని ఎవరెవరినో చూస్తూ ఉంటారు. చాలా మంది డ్రీమ్స్‌లో ఎవరో చనిపోయినట్లు, ఒక ఇల్లు కట్టుకున్నట్లుగా, మీరు ఒక కారు కొనుక్కున్నారంటే మిమ్మల్ని ఒక కారులో చూసని, ఇలాగ ఎన్నో సార్లు ఎంతో మంది చెప్పడం జరిగింది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, వెనకాతలున్న ఈ సైన్స్ వెనకాతలున్న ఆత్మశాస్త్రం అనేది అంటే ఈ దేహం దేనితో నడుస్తుంది అంటే మీరేం చెప్తారు? లోపల ఏదో ఉంది కదా! అదెళ్ళిపోగానే మనం హ్మ్. విగత జీవులం అయిపోతున్నాం, చనిపోతున్నాం. ఏముంది ఆ లోపల? ఆత్మ ఉందని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడు మనం అనుభవించలేదు దాన్ని. దానికి తెలీదు కూడా. కానీ ఎప్పుడైతే మనం మన శక్తుల్ని, మనం మన ఈ డ్రీమ్స్‌ని గానియండి, లేకపోతే టెలిపతి గానియండి, మనం అనుకున్నది జరిగిపోవడం గానియండి, మనం అనుకునే దాన్ని అవతల వాళ్ళు క్యాచ్ చేయడం గానియండి, లేకపోతే అవతల వాళ్ళు మనస్సుని మనం క్యాచ్ చేయడం గాని, ఇవన్నీ మనలోని ఉన్న శక్తులే. ఆత్మ యొక్క శక్తులు. నిద్రాణంగా మనలో ఆ శక్తులన్నీ ఉన్నాయి. అవన్నీ ధ్యానం చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ క్లియర్ చేసుకుంటామండి. ఇప్పుడు బాగుంటాం. ఆఫ్టర్ 50 ఇయర్స్, ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మన నర్వస్ సిస్టమ్ అంతా ఏమవుతదంటే, మైండ్‌ని ఎప్పుడైతే ఆలోచనలు లేకుండా అలా రిలాక్స్ చేస్తామో, చేసినప్పుడు ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా సైలెంట్ అవుతది మొత్తం. సైలెంట్ అయ్యి ఎక్కువగా ఆ శక్తిని నింపుకొని, ఆటిలో ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మంది ధ్యానం చేస్తున్నప్పుడు విపరీతమైన నొప్పులొచ్చేస్తాయి. నొప్పులెందుకొస్తాయి అంటే, ఆ చేసినప్పుడు ఆ శక్తి వెళ్తున్నప్పుడు, మనకు చూడండి ఒక కాలువలో నీరడ్డేస్తే, మనం బకెట్‌తో నీళ్ళైనా కొడతాము, పుల్ల పెట్టి పొడుస్తాం. పొడిస్తే ఆ నీరు వెళ్ళిపోతది. అలాగా మన బాడీలో శక్తి ఎంతో మంది జాయింట్ పెయిన్స్‌తో ఉన్నవాళ్ళు గానియండి, ఇంకా కొన్ని వందల కేసులు ధ్యానం ద్వారా తగ్గించుకునే వాళ్ళు. కొత్త వాళ్ళకి ఏం చెప్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేయిస్తాం. ఆ చేసినప్పుడు వాళ్ళకిష్టం లేకపోయినా చేసినప్పుడు, ఆ లోపల ఎనర్జీ వెళ్తున్న ఫ్లో అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఆ బాడీ లైట్ వెయిట్ అవ్వడము తెలుస్తది. బాడీ వెయిట్ అవ్వడం ఇవన్నీ రకరకాలుగా మన బాడీలో ఎప్పుడైతే ఈ కాస్మిక్ శక్తి వెళ్తుందో బాడీలో రకరకాలుగా సింప్టమ్స్ మనకే తెలుస్తూ ఉంటాయి. డ్రీమ్ స్టేట్‌లో తెలిసినవి కొన్ని తెలుస్తాయి. నిద్రలో, కలల్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మనం అనుభవించగలుగుతాం. పిల్లల్ని మెడిటేషన్ కూర్చోబెడతామండి. వితిన్ 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో చేపిస్తాం. స్కూలుకి వెళ్ళి పిల్లలకి ఎక్కువ సేపు చేయించం. వాళ్ళైతే ఇంకా మేము ముందు గంట చెప్పము. అయి కనిపిస్తున్నాయి ఏమి చెప్పమండి. కానీ వాళ్ళు రకరకాల కలర్స్ కనబడుతూ ఉంటాయి పిల్లలకి. ఏ అబద్ధం చెప్తున్నారా? మీరు ఇలా చెప్తున్నారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నావు కదా! నీకెలా కలర్స్ కనిపించాయి అని అడిగితే, "ఆ! అవును టీచర్. అవును టీచర్. నేను అబద్ధం చెప్పలేదు టీచర్ నేను" అంటారు. అన్ని పిల్లలకి చాలా వేగంగా 10 నిమిషాలు ధ్యానమే వాళ్ళకి చేపిస్తాము. 10 నిమిషాల్లో వాళ్ళకి ఆ కలర్స్ అనేవి విజన్స్
కనిపించడం ఇష్టం. కలర్స్ కనిపించడం అనేది. కలర్స్ కనిపించడం అనేది ప్రతి ఒక్కరికి ఇన్నర్ వాయిస్ గాని, ఇంట్యూషన్ అంటాము, లేదా థర్డ్ ఐ అంటాము. ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. శక్తులు అంటారు, అది ఆత్మీయ శక్తి. శివుడికి ఎలా అయితే మూడో కన్ను ఉందో ప్రతి ఒక్కరికి ఉందండి. నేను స్పష్టంగా నాకు తెలియదండి అవన్నీ. ఫస్ట్ టైం నేను ధ్యానంలో దింటున్న కొత్తలో తమ్ముడు వచ్చి జీకే, అక్క నువ్వు ఇల్లు కట్టుకుంటావు అక్క అన్నాడు. పక్క నేను ఇల్లు కట్టుకోవడం ఏంట్రా, నేనే ఇప్పటికే అప్పులతో ఉన్నాను, మా ఆయన ఎప్పుడు సంపాదన లేదని పాత ఇంట్లో అద్దెంట్లో ఉన్నాం. నాకు ఇల్లు ఉంది కానీ అది పడిపోయినట్లు అయిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాం అనమాట ఇంకొక ఇంట్లో. అంటే లేదక్క, నేను నీ ధ్యానంలో నేను నీ ఇల్లుని చూశాను, నువ్వు ఇల్లు కట్టుకుంటావు అన్న 2 నెలలకి మాది అక్కజెల్లెలు వాటా ఇల్లులు అనమాట. మధ్యలో మందరగోడ అడ్డు ఉంటాయి కదా అక్కజెల్లెలు ఇల్లుకి. మా పక్క వాళ్ళు వచ్చి వదిన మేము ఇల్లు కట్టుకుంటాము, మీరు మాతో వాటా వస్తేనే కానీ అవ్వదు, కలలేదు. లేదు అంటే మరి మేము మీది అలా వదిలేసి మేము ఇటు నుంచి ఇలా కట్టేసుకుంటాము అని చెప్పేసి అతను నిలబెట్టేశాడు. మాకు కడితేనే కానీ మీరు వస్తేనే కానీ అవ్వదు, ముందు కిందనే ఎత్తి అంటే పైనుంచి నేను కట్టేసుకుంటాను, కిందన మీరు రావాలని నిలబెట్టాడు. నిలబెడితే ఇంక తప్పలేదన్నమాట మాకు. 20,000 రూపాయలు అప్పు చేసి ఇల్లు ఇప్పించాను. ఫస్ట్ ఇప్పడానికి ఇచ్చాను. అప్పు చేసే మా దగ్గర లేవు. సరే అలాగా తర్వాత ఏమైంది, మా తమ్ముడు పెళ్ళయింది. నాకు కట్నం, ఆడపిల్ల కట్నాలు వచ్చేవి. అవి ఒక 20,000, నా తాడు, నెక్లెస్ ఇవన్నీ మొత్తం చెవులు బొట్టలతో సహితంగా మొత్తం అన్ని అమ్మేసి ఇల్లు మరి అవ్వదు, వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి చొప్పున అలాగా 80,000 రూపాయలు ఫస్ట్ స్లాబ్‌కి ఇల్లు ఇచ్చాను. సెకండ్‌ది ఉండిపోయింది. అది చల్లారదనమాట. అది అయిపోయింది. మళ్ళీ రెండో దానికి నాన్న వాళ్ళు ఇంకొక 80,000 సాయం చేశారు. నువ్వెప్పుడో ఉన్నప్పుడు మాకు ఇద్దు గాని, నువ్వు కట్టేసి ఇందులోకెళ్ళిపో అని చెప్పేసి జస్ట్ అలాగా వేసుకొని దిగి ఇంకొక అది అయ్యేసరికి 6 నెలలు, 8 నెలలు పట్టింది. జీకే వచ్చి ఇల్లంతా ఎదుర్కొంటున్నాడు. అంతా వచ్చి చూస్తున్నాడు. "ఏటి ఇదిరా చూస్తున్నావు" అంటే, "నేను నా డ్రీమ్ నాకు కనిపించినట్టుగా ఇల్లు ఉందో లేదో చూస్తున్నాను అక్క" అని చెప్పి ఆడు ఏదైతే విజన్ చూసాడో అదే ఇల్లు నాకు. నా మెట్లు పక్కన కుండీలు, మొత్తం ఇల్లు సేమ్ ఆడు చూసినట్లుగా ధ్యానంలో నేను ఇల్లు. అప్పుడు నాకు ప్రతి ఒక్కరికి మూడో కన్ను అనేది ఉంది. మనం నిద్రలో కొంత తెలుసుకుంటాము. ఒక స్థాయి వరకు నిద్రలో మన కలల్లో వాళ్ళని చూడడము, వీళ్ళని చూడడము ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అలా పిల్లలు వాళ్ళు ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి బేగా ఆ ఇంద్రియం అంతరేంద్రియాలు అంటాం. అంటే మనకి అదే చెప్పాను కదా! భగవద్గీత, ఉత్తర గీత 2 ఉన్నాయి. మీరు కొంచెం భగవద్గీతను చదివితే మరి చదువుతారో లేదో నాకు తెలీదు. కొంచెం అది మన ఇండియన్ ఫిలాసఫీ కదా! పోనీ మీరు అలాగని లేదు, ఈ అమెరికన్ ఫిలాసఫీ చదివినా వాళ్ళు వీళ్ళు ఇచ్చిందంతా ఒకటేనండి. ఈ మధ్య నేను 6 నెలలైంది పూర్తి చేశాను. సేమ్ ఇంత అద్భుతమైన జ్ఞానం అమెరికన్ ఫిలాసఫర్సే ఎక్కువ. ప్రతిసారి బోలెడు పుస్తకాలని దించారు. మనకు ఇక్కడ ఫిలాసఫర్స్. మన ఇండియన్ ఫిలాసఫీ ఏమైతే మన ఋషులు అందరూ చెప్పిన ఫిలాసఫీ ఉందో అదే వీళ్ళు కూడా ఎవరి ఫిలాసఫీ ఒకటే. మీకు ఇవన్నీ కూడా ఒకటే కదా! సో, అలా అన్నమాట. అలాగా బహిరేంద్రియాలు, అంతరేంద్రియాలు. మనం బయటికి చూసిన కళ్ళే, బయటికి విన్న చెవులే ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతామో ఇవన్నీ లోపలికి తిరిగిపోతాయి. మీకు ధ్యానంలో మీరు డీప్‌గా వెళ్తే ఏమైంది వినిపించదు. మనం పక్కనే ఫోన్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని ఉన్నా, ఇంకొక గంట సేపు మీరు కూర్చుంటే మీకు నేను చేసిన ఫ్లూట్ కూడా మనకు వినిపించదు. ఆ సమాధిలోకెళ్ళిపోతాం. అంటే సమాధిలోకెళ్ళిపోవడం అంటే ఏంటి, ముందు బాడీని కట్టాము, చేతులు కట్టాము, ఎనర్జీని లాక్ చేసాము బయటకి పోకుండా. అందుకే చేతులు చాలా చిక్ మన ఒక కరెంట్ సప్లై అయినట్లు చేతుల్లోకెళ్ళిపోతుంటాయి. 40 మినిట్స్ కూర్చునేటప్పుడు. చేతులు లాక్ అయిపోతాయి. తర్వాత నోరు లాక్ చేస్తాము, కళ్ళు లాక్ చేసాము కూర్చుంటాం. కాసేపటికి అలాగా మనస్సు లాక్ అయిపోతదండి. స్వప్నావస్థ, తురీయ అవస్థ, మూడో అవస్థలోకి వెళ్ళేసరికి ఆలోచనలు అంటే ఫోనొచ్చినవి ఇవన్నీ వినబడతది. చెవు ఇంకా లాస్ట్ వరకు చెవు లాక్ అవ్వదు. మైండ్ లాక్ అవుతది. ఆలోచనలు తగ్గిపోతాయి. 40 ఆలోచనలు, 30, 20, 10 ఆలోచనలకొచ్చేస్తాయి మూడో స్థితిలోకెళ్ళేసరికి. నాలుగో స్థితిలో ఇంకా మనం అలా ఉంటూ శ్వాసను గమనిస్తూ ఫ్లూట్ బావుంది, పాట బావుంది. ఆ చిన్న ఒక్క థాట్ చేస్తాము. అది అలాగా ఆ చెవులకి ఆ వాయిస్ పడుతూనే ఉంటుంటది. అలాగా డీప్‌లోకి సమాధిలోకి వెళ్ళినప్పటికి చెవులు కూడా మీకు లోపలికి తిరుగుతాయి. అంటే లోపలికి తిరగడం అంటే
నమ్మకం ఉన్నోళ్ళకి భగవంతుని వైపు తిరుగుతాయి. నమ్మకం లేని వాళ్ళకి ఆ డెప్త్‌లో సమాధిలో నిద్ర స్టేట్‌లోకి ఫుల్ డీప్ మీకు తెలుసు కదా! మనము 2 గంటలు నిద్రపోతాం. 2 గంటలకోసారి మనిషి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతాం. ఒకే పోస్చర్‌లో ఉండిపోం. ఫస్ట్ 40 నిమిషాలు మనకి ఇంట్లో ఎవరైనా మాటలు వినబడుతూ ఉంటాయి. వాళ్ళొచ్చినట్లు ఫస్ట్ 40 నిమిషాలు కొంచెం నిద్రలోకి వెళ్ళే స్థితిలో ఉంటాం. ఆ తర్వాత 40 నిమిషాలు మంచి డీప్ స్లీప్‌లోకెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఇంకొక 40 నిమిషాలు మళ్ళీ మనకి మాటలు వినబడడం, సంథింగ్ వాటరు, సంథింగ్ వాష్‌రూమ్ ఇలాంటివన్నీ మళ్ళీ 40 నిమిషాలు మెలకువ స్టేజ్‌లోకొస్తాం. వెరసి 2 గంటలయిన తర్వాత మళ్ళీ మనం అటు నుంచి ఇటు మళ్ళీ ఏదో పోర్షన్ మారుతాం, తిరుగుతాం. మళ్ళీ ఇంకో 2 గంటలు నిద్రపోతాం. ఆల్‌మోస్ట్ ఇదే జరుగుతదండి ఇప్పుడు. నాకు ఈ వాచ్ పెట్టుకుంటాను. ఈ వాచ్ రాత్రి నేను ఎంతసేపు వెళ్ళారు. మీరన్నారు చెప్పండి డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్ నేను పడుకున్న 8 గంటలల్లా డీప్ స్లీప్ గంట 10, గంట 15 మాక్సిమం ఒక్కసారి 2 గంటలు వచ్చిందంతే. అంతే. గంట పావు 20 నిమిషాలు డీప్ స్లీప్ వచ్చింది. నా స్లీప్ పర్సెంటేజ్ 95% చూపిస్తుంది. అంటే 95% రికవర్ అయింది. అలా నేను అందుకోసం ఎవ్రీ డే పెట్టుకుంటాను. ఎన్ని గంటలు పడినా కూడా దాంట్లో ఆ డీప్‌లోకి మధ్యలోనే ఫస్ట్ 40 మినిట్స్, నెక్స్ట్ 40 మినిట్స్ మనం మైండ్ దీనిలోనే ఉంటది. ఆ డీప్‌లో 40 మినిట్స్. 2 గంటలవుతుంది కదా! మళ్ళీ నిద్రలోకెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఇదే జరుగుతది. మళ్ళీ ఇంకో 2 గంటలు. సో, ఇలాగ 6 గంటలు మినిమమ్ మనిషి 6-8 గంటలు చేస్తాం. నేనైతే 4 గంటలు, 3 గంటలే పడుకుంటుంటాను. 4 అవర్స్, 5 అవర్స్. ఎక్కువగా ఏదో చదువుకోవడము, ఫోన్‌లు, మెసేజ్‌లు తయారు చేసుకోవడం. ఎందుకంటే మరి ఒక్కొక్కళ్ళు ఎందుకున్నామా అంటే ఉంటామంతే. లోపల తెచ్చుకుని ఆ తత్వము మనం పుట్టినప్పుడు తల్లికి మనం ఒకలాగే కంటాం. కానీ పిల్లలు ఒక రకరకాల మనస్తత్వాలు. ఒక కొడుక్కి స్వీట్ ఇష్టమైతే, ఒక కొడుక్కి హాట్ ఇష్టము, ఒక కొడుకు డబ్బు అందరికి పంచేవాడైతే, ఒక కొడుకు నార్మల్‌గా పంచే కొడుకుంటాడు. అందరమే అక్కడే పుడతాం. కానీ రకరకాల మనస్తత్వాలు, మైండ్‌లు తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకున్నామంటే ఎవరి గతం వాళ్ళదే. సో, అలాగా కొత్త వాళ్ళని ఎందుకు ధ్యానం చేయాలి అని చాలా మంది అడుగుతారు సార్. ఇండియాలోనంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు తెలుసు. డబ్బు ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బు ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏమవుతదంటే భార్యాభర్తల మధ్య ఇంట్లోని గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఆ మనశ్శాంతి కోసం ధ్యానం చేస్తారు. ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసాము అంటే బాడీ మీద కొన్ని రోజులకి బాడీలో ఆ స్ట్రెస్ అంతా బాడీ మీద పడిపోతుంది. ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం ధ్యానం చేస్తారు చాలామంది. ఫ్యామిలీలో అవగాహన ఉండదు. అండర్‌స్టాండింగ్స్ ఉండవు. దానికోసం చేస్తారు. ఇంకా చాలా మంది మేము చనిపోయాక ముక్తి, మోక్షం కావాలి. ఇంక మళ్ళీ జన్మొద్దు, భగవంతుడి దగ్గరికెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మందుంటారు. దానికోసం కూడా ఇక్కడ ధ్యానం జరుగుతుంది. ఇవన్నీ. సో, అయితే ఇప్పుడు ఇక్కడ మనకు అన్నీ బానే ఉన్నాయి. మొన్న మెడిటేషన్ క్లాస్‌కెళ్తే ఒకతను అడుగుతున్నాడు, "మేడం మాకన్నీ ఉన్నాయి కదా! మేమెందుకు ధ్యానం చేయాలని?" ఏం చెప్తాము? ఎప్పుడైతే ఇక్కడ శరీరాన్ని రిలాక్స్ చేస్తామో 10 గంటలు నిద్రపోయి శరీరం రిలాక్స్ అది అవ్వదు. చక్కగా ఒక 1 అవర్ మనం డీప్‌గా మెడిటేషన్ చేశామంటే 6 గంటలకు నిద్రకు సమానంగా 1 అవర్ మనం డీప్‌గా మెడిటేషన్ చేస్తే అంత శక్తి దాని మూలాన ఏమవుతదంటే గంట డీప్‌గా ధ్యానంలో చేసేటప్పటికి నిద్ర మాకు 4 గంటలున్నా, 5 గంటలున్నా నిద్ర సరిపోతది. నిద్ర మనసుకు మా శరీరము, మనస్సు, బుద్ధి, సోలు ఈ 4 ఉంటాయి. ఇవి 4 మనిషి. అయితే ఈ మనస్సుకి ఆనందం కావాలి. మంచి ఫుడ్ కావాలి. మంచి సుఖాలు కావాలి. మెత్తని పరుపు కావాలి. హాయిగా కూర్చోవడానికి కావాలి. కారు కావాలి. మెత్తని చెప్పులు కావాలి. మనస్సుకెప్పుడు ఆనందం కోరుకుంటుంటది మనస్సు. సుఖం కోరుకుంటుంటది. నిద్ర కూడా ఆ మనసుకి కావాల్సిన సుఖం కోసం పడుకుంటాం. ఆ పడుకునేటప్పుడు 24 గంటలు ఆలోచనలు రకరకమవుతుంది. ఆలోచించము అన్నా అది ఆగదు. ఇంకా భగవంతుడి దగ్గరికెళ్తే మనస్సేమో భగవంతుడు బ్రహ్మదేవుడంట యానిమల్స్ అన్నీ వెళ్లి ఒక్కొక్క వరాన్ని అడిగితే అన్నిట్లికి అన్ని వరాలొచ్చి లాస్ట్‌కేమో కోతి మనస్సుని తీసి మనిషిలో పెట్టాడంట. అన్ని జంతువుల తాలూకా ఒక్కొక్క
యాక్టివిటీని మనలోనే నింపి కోతి మైండ్ని తీసి మనిషిలో పెట్టాడని మనకి సెయింట్స్ చెప్పిన ఋషులు చెప్పిన స్టోరీల్లో ఉంటాయి ఇవన్నీ అన్నమాట. ఏదంటే అవనియండి. ఒక 5 నిమిషాలు మనసు నిలుపని అతడే మహనీయ మూర్తిరా అంటారు. మనసు నిలిపినప్పుడు వాళ్ళు మనకి వీర బ్రహ్మేంద్ర మన ఋషులు, యోగులు అందరూ అదే చెప్తున్నాను కదండీ! నేను ఎందుకు ఈ ఎంఏ ఫిలాసఫీ చేశానా అని నాకు ఆడ అర్థమవుతుందన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా ఫిలాసఫర్ ఎంత అద్భుతంగా రాంపా బుక్ గాని, పత్రిసారి ఇవన్నీ ఇక్కడవే. అది ఎవరు అతను టార్కోమ్ సెరాయిడర్ గారు అద్భుతమైన రచయిత అండి. ఇక్కడ ఆయన రచయిత కాదు. సైంటిస్ట్ అతను. స్పిరిచువల్ సైంటిస్ట్. అతను పిల్లల మనస్తత్వం మీద రాశాడు. పెద్దోళ్ళ మనస్తత్వం రాశాడు. ఆడవాళ్ళ మనస్తత్వాలు రాశాడు. జెంట్స్ మనస్తత్వం మీద, సంగీతం మీద ఇలా సృష్టిలో ఉన్న అన్ని సబ్జెక్టుల మీద ఆయన పుస్తకాలు చార్కోమ్ సెరాయిడర్ పుస్తకాలు ఎంత అద్భుతంగా రాశారు. అదే ఓషో గారు రాశారు. ఓషో గారు ఫస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓషోని రకరకాల కారణాల వల్ల ఆయన్ని కొన్ని చదివారు. ఇప్పుడు ఆయన ఫిలాసఫీయే ప్రపంచంలో చాలా ఎక్కువగా నడుస్తుంది. అతను అలాగే అందరి విషయాల గురించి రాశారు. పిల్లల మనస్తత్వం, పిల్లలే పెద్దల బుక్, భార్యాభర్తల సంబంధం, తర్వాత స్త్రీయే వెలుగు, ఇంకా ఎన్నో ఎన్నో పుస్తకాలు ఆత్మశాస్త్రం గురించి, కళల గురించి అన్ని చాలా రాశారు. టార్కోమ్ సెరాయిడర్ కూడా అలాగే రాశారు. నేను అన్ని అతని పుస్తకాలకి ఇతను ఎంత అద్భుతంగా మనం ఇండియన్స్ ని మన ఫిలాసఫీని మనం నమ్ముతాము. మన భగవంతుడు ఉన్నాడు అంటాము. కానీ ఉన్నాడు అనడానికి మన కంటికి ఎప్పుడు మనం కనిపించలేదు. మనిషి లోపలే దేవుడు ఉన్నాడు అని మానవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా అర్థం అవ్వాలి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి చక్కగా అర్థమవుతుంది. అర్థం అవడం ఒకటైతే ఆఫ్టర్ 60-50 ఇయర్స్ తర్వాత మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం. బాడీని ఎప్పుడు సమతుల్యంలో బాడీని ఉంచుతాం. అయినా కూడానండి ఇంకా 80% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇంకా 20% ప్రాబ్లమ్ దొరుకుతూనే ఉంటాం. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా 20 ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇంకా సంథింగ్ ఒకానొక టైం అయిన తర్వాత శరీరాన్ని వదలాలి. వదలాలి అంటే దానికి ఏదో ఒక కావాలి, ఒక మార్గం దొరకాలి శరీరాన్ని వదిలిపెట్టడానికి. అందుకని కూడా అంతవరకు బాగానే ఉంటారు. అలాగే 80-90 సంవత్సరాల తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారు కొంతమంది. శరీరాన్ని వదలడానికి ఒక మార్గం కావాలి. ఈ శ్వాస మీద శ్వాస కాదండి. వెళ్తుంటది కదా! వెళ్ళింది, వచ్చింది చూడడమే. ఇక్కడ మనకు ఆలోచనలు వస్తాయి కదా! దీన్ని ఇక్కడ పెట్టాలి. ఊపిరి ఎలాగెళ్తుంది, ఎలాగొస్తుంది. లెక్క పెడితే మనము లెక్కలో ఉంటాం. పోతుంటది. పోకుండా ఊపిరి ఎలాగెళ్తుంది, ఎలాగెళ్తుంది. ఇక్కడ వరకు వెళ్తుంటది. మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటది. ఎలాగెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని గమనించడం అబ్జర్వేషన్. ఇప్పుడు కార్ డ్రైవింగ్‌కి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ మీద శ్రద్ధ పెడతాం. ఒక పని చేసినప్పుడు పని మీద శ్రద్ధ పెడతాం. ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద శ్రద్ధ. ఆలోచనలు వస్తాయి. ఒక 5-6 శ్వాసలు చూస్తామండి. గాలి ఎలా వెళ్తుంది చూస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, మైండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని అరే నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను కదా! నేను ఆలోచించడానికి కాదు కదా! ఆలోచన అయితే ఇక్కడే కూర్చోనక్కర్లేదు కదా! అనుకోని మళ్ళీ మన ఆలోచనల్ని మనమే మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఉద్ధరే తాదాత్మనాత్మానం ఆత్మానం ఔషాదయేత్. ఆత్మనై బంధుః ఆత్మనై శత్రుః. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆలోచనలు వాళ్ళే కట్ చేసుకోవాలి. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తిన్నప్పుడే వాళ్ళ పొట్ట నిండుతుంది. సో ఎవరిని వాళ్ళే ఒక డాక్టరు ఏమీ చేయలేడు, మనకు తెలుసండి. బీపీ, షుగరు వచ్చిన డాక్టర్ మందులు ఇస్తాడే తప్ప దాన్ని అతను తగ్గించలేడు. మన శరీరంలో మన శక్తిని మనం పెంచుకుంటే మన శరీరానికి అనంతమైన శక్తి ఉంది. మనకు మంత్రి సత్యనారాయణ రాజు గారు ఒక వీడియో చూపించారు. ఒక నెమలికి కాలు ఇరిగిపోయింది. అది సంథింగ్ రోడ్డు మీద ఎక్కడో ఇదయింది. ఇరిగిపోతే వారం రోజులు ఆ నెమలి ఈయన తీసుకెళ్లి నీళ్లు అవి పెట్టినా, గింజలు పెట్టినా తినలే. అలాగే పడుకొని ఉంది. మనకు తెలుసు జంతువులన్నీ కూడా వాటికి ఒంట్లో బాగోపోతే గడ్డి పరకలు నవ్వులుతాయి. నవలేసి వెళ్ళి కక్కేసుకొని ఒక రోజంతా భోజనం తినకుండా ఉండిపోతాయి. ఫుడ్డే తినవు.
చక్కగా తగ్గించుకొని బయటకు వస్తాయి. సో వారం రోజులు అయ్యేసరికి ఆ నెమలి మనమైతే కట్టేసుకొని కాళ్ళకి 40 రోజులు లేకపోతే 2 వారాలు కూర్చుంటాం. ఆ నెమలి 1 వీక్ అయ్యేసరికి 1 వీక్ అది గింజలు తినలేదు, నీళ్లు తాగలేదు. 1 వీక్‌కి లెగిసి మళ్ళీ అది లెగిసి వెళ్ళిపోయేది మామూలుగా. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మానాన్నలు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ రాగానే, నాన్న నీకు తగ్గిపోతుందిలే అదేమీ కాదు మనలోనే అనంతమైన శక్తి ఉంది అని తెలిపి తీసుకువెళ్తే వేరే ఉంటది. లేదు నాన్న నీకు తగ్గిపోతదిలే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు, మందులిస్తాడు. అది తగ్గితే తగ్గిపోతుంది అని మనకు అలాగా నెమ్మది నెమ్మదిగా మందులు అనేవి మనకు అంటే ఎమర్జెన్సీకి మందులు అవసరం. కానీ ఫస్ట్ మనలో ఉన్న శక్తిని మనం మేల్కొలుపుకొని చేసినప్పుడు రియల్‌గా మెడిసిన్ అనేది లేకుండా మన బాడీని మనం కాపాడుకునే కెపాసిటీ మనకే ఉంది. అది ధ్యానంతో మరింతగా మనం పొందుతున్నామండి. ఈరోజు ఆంధ్రాలోని ప్రతిసారు కొన్ని లక్షల మంది సార్. కొన్ని లక్షల మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని ఉన్నవాళ్ళు మా ఇంట్లోని 200 మంది ఇంచుమించు. ఒక సివియర్‌గా ఒక 50 మందిమైతే మందులు దొరికారు. మా మరదళ్ళు గాని, మా తమ్ముళ్ళు గాని, మా పిల్లలైతే చిన్న పిల్లలైతే మా మనవరాలు ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి, మా కోడలు ప్రెగ్నెన్సీ టైం నుంచి నేను మెడిటేషన్ చేపించడం, సంగీతం వినిపించడము, బేబీతో పక్కన బేబీతో మాట్లాడించడము. ఇలా చేసినప్పుడు పిల్లలు 10 ఏళ్ల వరకు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళను. ఒక్క మెడిసిన్ మామూలుగా మనం 3 నెలలు అయిన కాడ నుంచి బేబీని తిప్పుతూనే ఉంటాం. ఓన్లీ పోలియో డ్రాప్స్ మాత్రమే ఏపించాను. జీకే గారైతే పోలియో డ్రాప్స్ కూడా ఏపించలేదు ఆళ్ళ అమ్మాయికి. అస్సలు పోలియో కడుపుతో ఉన్నప్పుడు మందులు వాడలే. పోలియో డ్రాప్స్ కూడా ఇప్పటికి కూడా ఆ అమ్మాయికి ఏయించలేదు. ఏదైనా పాపకి ప్రాబ్లమ్ వస్తది అప్పుడప్పుడు 3 రోజులు, 4 రోజులు. వస్తే ఇంత ఫోన్‌లో ఇంత బిజీగా ఉన్న జీకే ఏం చేస్తాడంటే ఫోన్‌లన్నీ బంద్ చేసి, ఆళ్ళ అమ్మాయిని ఇలా పిరమిడ్ కింద పడుకోబెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ ధ్యానంలో కూర్చుంటాడు. తను లేనప్పుడు వాళ్ళ భార్య. పిల్లని అసలు ఇంక ఇలా వదలరు. 2 రోజులు, 3 రోజులు పిరమిడ్ కింద అలా ఉంచుతారు. మొత్తం టోటల్ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేసుకుంటారు. ఇప్పటికొచ్చి ఆ అమ్మాయి పోలియో డ్రాప్స్ లేకుండా పెరుగుతుంది ఆ పిల్ల. ఎవరు ఉన్నారు సార్ పోలియో డ్రాప్స్ లేకుండా? ఎక్కడో తెలియక చేయించకపోయి ఇప్పుడైతే మరి ఎక్కడ కనీసం ఇక్కడ ఓకే. అసలు గాని పొల్యూట్ అవుతుంది. నా కొలీగే ఉన్నాడు నాకు నమ్మకం ఉంది. కొత్త వాసు. దేవుడు ఇంకా వాళ్ళకి అది నమ్మాలి. అన్నట్టు అది కరెక్ట్ కోవిడ్ వచ్చింది సర్జరీ ఓకే. నర్వ్ హార్ట్ సర్జరీ అయింది అయినా కూడా ఆయన కోవిడ్ ఫ్యామిలీలో ఎవరు తీసుకోవాలి. కోవిడ్ టైంలో వాళ్ళ వైఫ్కి సివియర్ గా కోవిడ్ వచ్చి ఎవరైనా ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకోవాలి. అంటే వాళ్ళకి నమ్మకం మనలోనే ఉంది. అవేవి పని చెయ్యవు. అది తెలియదు. చాలా మంది మేమేం చేయించుకోలేదు సార్ కోవిడ్‌లో. చేయించుకోలేదు. వ్యాక్సిన్ చాలా మంది చేయించుకోలేదు. జీకేగా ఇప్పుడు మాకు ఫ్లైట్‌లో తిరగడానికి వాడు చూపిస్తేనే గాని వదలలేదు కదా! కోవిడ్ వ్యాక్సిన్. మాకు ఇంట్లో డాక్టర్ అమ్మ ఉంది కదా! అమ్మాయి. వేరే వాళ్ళది ఫ్లైట్ బుక్ చేసి మా దానికి నాకు సెండ్ చేసి ఒక దగ్గర డబ్బులు ఇచ్చి మాకు ఆ మెడిసిన్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. మరి వీళ్ళకి కావాలి సింగపూర్ వెళ్తున్నాం, మలేషియా వెళ్తున్నాం, క్లాసుల పరంగా వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చాను. అందుకోసము అలాగా తెచ్చుకున్నాం. ఒకసారి అయితే 1500 ఇచ్చాను. సరే ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా మందిని నమ్మకం ఉంది మాకు. కానీ ఇంట్లో వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం గౌరవించడమే. కొందరు వాళ్ళ గౌరవాన్ని కూడా తీసుకొని చేయించేసుకున్నారు. ఏమైనా చేయించుకుంటే అయిపోతుంది. కాకపోతే వాళ్ళు అలా ఉన్నారంటే ఆ నమ్మకం ఉంది సార్. మన శరీరంలోనే మన అనారోగ్యాలు తగ్గించుకునే కెపాసిటీ ఉంది. ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినవి ఆలోచనల నుంచి, వాక్కుల నుంచే వస్తాయి. ఈ రెండిట్ల నుంచి ఎక్కువగా మన మాటలు ఏమవుతాయంటే
మరి ఇండియన్ కర్మ సిద్ధాంతం ఉంది కదండి. కర్మలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అన్నదానికి ఇప్పుడు మనం అనుకుంటాము మంచి కారు కొనుక్కోవాలి దీనికన్నా అని ఆలోచన చేస్తాం. చేసి తర్వాత మాటల్లో తీసుకొస్తాం దాన్ని. ఇంట్లోనందరం కూర్చొని ఇలా కొనుక్కుంటే బావుంటది దీని మీద అనుకుంటాం. అలాగా కొన్ని రోజులకది మనం ఆ క్రియేషన్‌లోకి దానికి తగ్గ మనీని కూర్చుకుంటాము. దానికి తగ్గ డిజైన్ కోసం చూసుకొని తర్వాత దాన్ని తెచ్చుకుంటాం. కానీ ఇదంతా జరగడానికి కొంత టైము, ఆ కొంత సమయం ఉంటుంది కదా! కర్మ ఏర్పడడానికి అక్కడ ఒక టైం అంటూ ఉంటుంది కదా! మనకు భీష్ముడి కర్మ సిద్ధాంతం తెలుసు. భగవంతుడు లేడు ఇంక ఇదంతా ఓకే అనుకుంటే అది ఓకే సార్. కానీ భగవంతుడు నమ్మకపోయినా ఎప్పుడైతే మనం బ్రెత్ అబ్జర్వ్ చేస్తామో కొన్ని మన బాడీయే మనకి లోపల మన బాడీ యొక్క సిస్టమ్ అంతా మనకు తెలియజెప్తుంది. అది మనం నమ్మొచ్చు. బయట ఇవన్నీ దేవుళ్ళు, దెయ్యము ఇవన్నీ తీసేద్దాం. మన పవర్‌తో మనం మన పవర్‌ని మనం బయటకి వెలికి తీయడం. ఇంకా చనిపోయిన తర్వాత ముక్తి, మోక్షము అదైతే మరి మన ఋషులు చేసిందంతా ధ్యానమే. అయితే వాళ్ళు సంసారాన్ని వదిలి సన్యాసం చేసుకొని వెళ్లారు. మనం అది చెయ్యక్కర్లేదు. సంసారమే నిర్వాణ. మన సంసారంలో ఉంటూనే, మన పనులు మనం చేసుకుంటూనే ధ్యానం చేసుకుంటూ సేవ అనేది మనకు ఫస్ట్ నుంచి ఉంది. సేవ గురించి ఎప్పుడూ చెప్తారు. సేవా తత్వంలో మనిషి ఏదో ఒక సేవ. ఆహ్, ధనదానము, సేవాదానము, మనస్సు నుంచి చేసేది 3 దానాలు ఎప్పుడూ ఉంటాయి. తనువుతో చేసే తన్మన్ అంటాం కదండీ మనకి. ఆ తనువుతో చేసే సేవ ఉంటది. వెళ్ళి ఒక గుడికెళ్తాము. గుడి క్లీన్ చేయడము, గుడి దగ్గర ఇవ్వడము, లేపోతే మేమైతే ఇప్పుడు తనువుతో ఇది చేస్తున్నాము. తర్వాత చెప్పడము, లేతే మనసుతోటి మేము ఇది చేస్తాము అని అనుకోవడం. 2 డబ్బు పెట్టడం. డబ్బులైతే మనం మన గుళ్ళకి, గోపురాలకి, అనాథ శరణాలయకి, ఓల్డ్ ఏజ్ హోములకి మనం పెడుతూ ఉంటాం. ఇవన్నిట్లో దానం ఇవ్వాలి ప్రతి మనిషిని. దానం చేస్తున్నాం ఇవన్నిట్లికి. దానం ఎందుకు చేస్తున్నాము అంటే ప్రతి మనిషి కొంత దానం అనేది ఇతరులకు చెయ్యాలి అన్నది మనకు ఫస్ట్ నుంచి ఉన్న ఫిలాసఫీ అది. కొత్తగా ఈరోజు ఏది కొత్తగా వచ్చింది కాదండి. సో, మరి ఇంకేమైనా డౌట్ ఉంటే అడిగితే అంటే మీరు ఇక్కడే మీకు ఉంటారు కదా! మీకు అంటే మరి నేను ఎలా చెప్తున్నానో మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు టైము నిద్రలో మనకి ఎంత టైం మనం స్లీప్‌లోకి వెళ్తున్నామో అనేది. నేను ఈ 25 సంవత్సరాల నుంచి నేను పుస్తకాలు చదివిందే కాదు. నేను ధ్యానంలో స్వయంగా దాన్ని అనుభవించి తెలుసుకున్న జ్ఞానం అన్నమాట. ఆహ్, ఎంతో ఉందండి జ్ఞానం అనంతం బ్రహ్మ. మన అనంతమైన సైన్స్ గానియండి, అనంతమైన స్పిరిచువాలిటీ గాని అనంతమైనది. ఎంత తెలుసుకుంటున్నా ఉంటూనే ఉంటది. ఉంటూనే ఉంటది. తెలుసుకున్నా ఉంది ఆ లోతు. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ తెలుసుకునే సత్యమైతే ఎంతోమంది ఇంకా ఎన్నో బాధల్లో ఉన్నోళ్ళొచ్చి ఒక 3 నెలలు మా దగ్గరికొచ్చేసరికి రిలాక్స్ అయిపోయి, అమ్మ హ్యాపీగా ఉన్నాం అమ్మ పిరమిడ్ కట్టామండి మేము వైజాగ్‌లోని. అక్కడికి ఎంతో మందొస్తారు. పెద్దవాళ్ళు, పిల్లలతోటి ఇబ్బందులు పడిన వాళ్ళు, కోడళ్ళతో ఇబ్బందులు పడిన వాళ్ళు, మరి కొడుకులు ప్రాబ్లమ్ కరోనాలో చాలా మంది చనిపోయారు. ఇంక వాళ్ళు ఏడుపెడుపు ఫస్ట్‌లో అయితే వచ్చి. ఇంక వాళ్ళు ఎలా 3 నెలలకి ఎంత సెట్ అయిపోయారంటే, ఈరోజు ఆనందంగా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పిరమిడ్ దగ్గరొచ్చి సేవ చేయడము, వాళ్ళ డొనేషన్ అక్కడ పెట్టడము, ఆ క్లాసులు వినడము, ఆ అన్నదానం మంచిగా భోజనం చేసి వెళ్ళడం. మాకే తృప్తి అనిపిస్తదనమాట. ఒక 3 నెలల తర్వాత ఏడ్చుకొనొచ్చిన వ్యక్తి చక్కగా నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నారు. మేము పౌర్ణమి రోజు క్లాస్ ఎడితే 300 మందొస్తారండి. 300 పీపుల్‌కి నైట్ టిఫిన్ చేసి పెడతాము. పెట్టి తెల్లవార్లు మొత్తం ఉదయం రాత్రి 6 నుంచి 24 గంటలు పౌర్ణమి రోజు ధ్యానం ఉంటది. ఉదయం 10 నుంచి 5 వరకు 7 గంటలు ధ్యానంలో కూర్చుంటారండి. 7 అవర్స్ ధ్యానంలో కూర్చుంటారు. ఒకసారి పత్రి సారు తిరుపతిలో ధ్యానం పెట్టారు సార్. 7 రోజులు ధ్యానం. టెంట్‌లవి ఏసి ఫస్ట్ స్టార్టింగ్‌లో అలాగే ఉండేది. 2004లో టెంట్‌లవి ఏసి కుర్చీలేసి కూర్చున్నాం. ఉనికిలి సుబ్బారావు గారని మనకి ఆయన ధ్యానంలో కూర్చున్నారు.
7 రోజులు ఆయన కుర్చీలో అలా కూర్చొని ఉన్నాడు. ముక్కంట ఇలాగ కారి ఎండిపోయి అలా ఉండిపోయింది. వర్షం పడింది ఫుల్లుగా. వర్షంలో అలాగే ఉన్నాడతను. చిక్కుబిక్కుమని 7 రోజులు కదలలే. ఏడో రోజు అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంక టెంట్‌లవి ఇప్పేస్తారు. అందరం ఇంటికెళ్ళిపోతున్నాం. అతను చూస్తే లెగలేదు కుర్చీలోంచి. పత్రిసారు వెళ్ళి ఆయన్ని చెయ్యి తట్టి లేపి బయటికి తీసుకొచ్చారు. తీసుకొస్తే 7 రోజులు అలా కూర్చున్నాడండి ఒత్తిడితో. తర్వాత హైదరాబాద్‌లో ధ్యాన చక్రంలో 11 రోజులు కూడా 30, 40 మంది ఫుల్ 24 గంటలు ధ్యానంలో కూర్చుంటారు. అసలు ఫుడ్‌కైనా లెగరు. 30 మంది కూర్చుంటారు. ఒక 300, 400 మంది హాఫ్ డేలు 6 అవర్స్, 3 అవర్స్ అలా ఎవరికి వాళ్ళకి వేరుగా కట్టేస్తారు. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కలో ఒక్కొక్కరుంటారు. ఆ గంటలు చేసిన వాళ్ళకి అందులో అలౌడ్ అని. ఒక 30 మందైనా 11 రోజులు కంప్లీట్‌గా లేడీస్, పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ 11 రోజులు ధ్యానంలో కూర్చుంటారు. అఖండ ధ్యానం అని దాని పేరు. ఏదో వీడియో పంపిస్తుంది. అఖండ ధ్యానం. మరి శరీరాన్ని ఎలాగా అన్నేసి గంటలు, అన్ని రోజులు ఎలా కూర్చోబెడతారు? మామూలుగా తెలుగుతో ఉంటే కూర్చోలేరు. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మన శరీర ఇంద్రియాలన్నీ కూడా కంప్లీట్‌గా రిలాక్స్ స్టేట్‌లో ఉంటాయి. లేతే ఒక గంట కూర్చునేటప్పటికే మనకి నడుము లాగుతది, కింద నొప్పెడతది, కాళ్ళు అలా కదుపుతూనే ఉంటూ ఉంటాం. 3, 5 గంటలు కదపరు అలా ఉండిపోతారు. నువ్వు శరీరం కాదురా నాయనా! నువ్వు ఆత్మ పదార్థానివి. నీ లోపల ఏదో ఉంది కదా! చనిపోయినప్పుడు ఎళ్ళిపోతుంది కదా! అదే నువ్వు. ఆ నువ్వుతో కనెక్ట్ అవ్వడమే. నాకు చక్కగా ఈరోజు వీళ్ళందరూ అడగగానే లావణ్య మేడం, స్వప్న మేడం ఇద్దరు ఫ్రెండ్ అంటే ఎంతమందొస్తారో తెలీదు. అంటే సెలవులన్నారు. పిల్లలందరూ చాలా మంది వెళ్ళిపోతున్నారు టూర్‌లవి అని అన్నారు. సరేలెండి మిమ్మల్నైనా కలిసి నేను మాట్లాడి ఒక 3 రోజులు అనుకోని నేను తీసుకున్నా. యాక్చువల్‌గా ఫ్లైట్ టికెట్లు ఎక్కువైపోయి ఇంకో 2 రోజులు ఎక్స్‌ట్రా ఆదివారం అనుకున్నాను. ఆదివారం నైట్ వెళ్ళిపోదాం. బుధవారం తీసుకోవాల్సొచ్చింది. థాంక్ యూ మేడం. మీకు చక్కగా మీ ఫ్లూట్ చాలా బాగుంది. మీ ఫ్లూట్ తోటే నేను చాలా బాగా ప్లే చెప్పారు. చేశాను. అయిపోయిందండి. స్టార్టింగ్ అప్పుడు అరగంట నుంచి చేస్తున్నాను. ఆ! 6:15కి మొదలుపెట్టాము. థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ లాస్ట్ అదిగో అల్లదిగో శ్రీ